మనం 20వ అధ్యాయం మొదటి భాగంలో చూసినప్పుడు ఆయన ఆదివారం ఉదయకాల సమయంలో ఆయన తిరిగి లేకపోవటాన్ని మనుషులు చూడటాన్ని గ్రహించడాన్ని మనం గమనిస్తాం. ఆదివారం ఉదయకాలన ఆయన మనుషులతో అనేక మందితో కనబడి మరితో మాట్లాడటాన్ని మనం చూస్తాము. ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన ఏంటంటే శిష్యులందరూ యూదులకు భయపడి ఇంట్లో ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారని రాయబడిందంటే తలుపులు మూసుకొని ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వాళ్ళ మధ్యకి వచ్చారు. యేసు ప్రభువు వాళ్ళ మధ్యకి వచ్చి మీరు చూసి సమాధానం కలుగుతాక అని చెప్పి ఆయన కొన్ని మాటలు మాట్లాడతారు. వాళ్ళందరూ యోహాను లోకాలు ప్రతి చిన్న విషయాన్ని స్పెసిఫిక్గా మనకు రాసినట్టుగా మనకి అర్థమవుతా ఉంది. వాళ్ళ మధ్య నుంచుని ఆయన తలుపులు మూసివేసుకున్నప్పుడు ఆయన వచ్చాడు, మాట్లాడాడు అని చెప్పేసి మనకి చదువుతా ఉన్నాము. అదే వచ్చిన తర్వాత 26వ వచ్చిన చదువుతారమ్మా, లేకపోతే 24 చదువు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకరైనా దిదుమా అనబడిన తోమ వారితో లేకపోతే అక్కడ 40 మంది అందరూ కలిసి ఉన్నారు. 40 మంది కలిసి ఉండేవాళ్ళు. కానీ అందరూ ఒక 10 మంది ఉన్నారు ఎప్పుడు ఒక ఇంట్లో. ఏ రోజు అంటే ఆదివారం సాయంకాలం ఉన్నారు. అప్పుడు తలుపు యేసు వచ్చాడని వాళ్ళు తోమ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు. తోమ వాళ్ళ మధ్య లేడు. అప్పుడు 25 వచ్చిన చదువుగా నీవు ప్రభువును చూసుకుని అతనితో చెప్పగా అతను నేను ఆయన చేతులలో మేకుల గుర్తులో చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ముస్తేనే కానీ నమ్మని వాళ్ళు చెప్పారు. ఈరోజు తోమ గురించి కొన్ని విషయాల మీద మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఈ తోమ యేసు ప్రభువుని వెంబడించిన శిష్యుల్లో ముఖ్యమైన వ్యక్తి. ఆయన తోమ అనే కాకుండా దిదుమా అనే పేరు కూడా ఉండేది. అప్పుడు 3 పేర్లు ఉంటాయి కానీ దిదుమా అనే పేరు కూడా ఆయనకు ఉండేది. ఆదివారం ఉదయకాలంలో ఆయన స్త్రీలతో మరియతో మాట్లాడటాన్ని మనం చూసాము. మరియు దర్శనం మనం చూసాము. ఆ సాయంకాలం ఈ శిష్యులందరూ రూమ్లో ఉన్నారు, తలుపులు వేసుకున్నారు. అప్పుడు యేసు ప్రభు వారి మధ్యకి వచ్చాడు. వచ్చి సమాధానం కలుగుతాక అని మాట్లాడారు. ఆ రోజుల్లో మనుషులు కలిసినప్పుడు ఈరోజు ఒకరు మనసు కలిసినప్పుడు ఈరోజు మనం కలిసినప్పుడు ప్రేరితరాలని కానీ వందనాలని ఎలా చెప్పుకుంటా ఉన్నామో ఆ రోజుల్లో యూజ్ అయిన వాళ్ళు ఒకరికొకరు ఎదుర్కొన్నప్పుడు ఒకరికొకరు కలిసినప్పుడు సమాధానం అవుతుందాక అని చెప్తారు. శాల్యమని మాటలు రాస్తా ఉండేవారు. శాల్యమని మీ మాటకు నీకు శాంతి సమాధానం కలుగుతాక అర్థం. అది యూదులు ఆ మాట చెప్పి ఒకరినొకరు గ్రీట్ చేసుకుంటూ ఉండేవారు. మామూలుగా మన భారతదేశంలో అయితే ఎవరైనా కలవని పెద్దలు చిన్నవాళ్ళు నమస్కారం అని చెప్తాము. జనరల్గా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు రకరకాలుగా హలో అంటున్నారు, హాయ్ అన్నారు, రకరకాల మాటలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. లేదా గుడ్ మార్నింగ్ అని గుడ్ ఈవినింగ్ అని అలా చెప్పుకుంటా ఉన్నాం ఈ రోజులో. కానీ క్రైస్తవులైన వాళ్ళు మనం ఎలా మాట్లాడుకుంటామంటే వందనాలు చెప్తాము. అంటే పౌలు క్రీస్తు పేరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అనే మాట బట్టి వందనాలు మాట్లాడతాము. లేదా కొంతమంది ప్రేజులాడే దేవుడి స్తోత్రం అని కూడా క్రైస్తవులు ఒకరు అనుభవించుకుంటారు. కానీ యూజ్ అయిన వాళ్ళు కలిసినప్పుడు దేవుడి పేరిట నీకు శాంతి సమాధానం కలగాలనే మాట చెప్పేవాళ్ళు. దానికి తెలుగు భాషలో షాలోమ్ అని అర్థం. వాళ్ళు ఒకరినొకరు కలిసినప్పుడు షాలోమ్ చెప్తా ఉండేవాళ్ళు. అది యూత్కి సంబంధించిన మాట. క్రైస్తవులుగా మనం ఈరోజు ఒకరికొకరు వందనాలని కానీ లేకపోతే క్రైస్తవులని చెప్పుకుంటా ఉన్నాం. అలాగే యేసు ప్రభు వచ్చి వాళ్ళ మధ్య నిలవగలగానే యూత్ ఒకరినొకరు పలుకున్న విధానంగానే షాలోమ్ చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడికి శాంతి చేత మీరు నింపబడాలి అని జీవిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ మాటలు జరుగుతాయి. ఆయన వల్ల వెళ్ళిపోతాడు. అప్పుడు వారి మధ్యలో తోమ లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత తోమ వస్తాడు. రాగానే శిష్యులందరూ చెప్తారు, దేవుడు వచ్చాడు, మా వద్ద ఉన్నాడు, మనం మాట్లాడని చెప్పినప్పుడు తోమకి నేను నమ్మని చెప్తాడు. నమ్మని చెప్పినప్పుడు వాళ్ళకి నమ్మకం చెప్తూ ఆయన మాట ఏమంటారంటే ఆయన మేకులు చేతున్న మేకులు గుర్తుల్లోనూ పక్కన వచ్చిన ఈటతో వచ్చిన గాడిలో వేలు పెడితే కానీ నేను నమ్మని అంటాడు. నిజంగా అక్కడ యేసు ప్రభు వచ్చాడని చెప్పినప్పుడు వాళ్ళందరూ బహుశా ఆయన అనుకుంటాడు తమ ఎలా ఉన్నాడంటే ఎలా వచ్చాడు అని అడిగినప్పుడు
ఒకటే నేను అనుకుంటాను, ఆయన తలుపు వేసుకుని వచ్చాడంటే శరీరం అంతా ఉందని చెప్పారు, ఆయన శరీరంతో వచ్చాడని చెప్పారు. కానీ తలుపులు వేసుకున్నప్పుడు శరీరంతో రావడం కష్టము, అది సాధ్యం కాదు అని తోమ ఒకటి ఆలోచించాడు. మొత్తానికి అక్కడ ఏదైనా ఆలోచన జరిగింది. చివరికి అక్కడ వచ్చిన డిస్కషన్ ఏంటంటే, నేను ఆయన తాకి చూస్తే తప్ప నేను ఆయనను నమ్మడం చెప్తా ఉన్నాడు. ఆయన మాటలు ఆయన గాయాల్లో వేలు పెడితే తప్ప నేను నమ్మడం చెప్తా ఉన్నాడు. ఆయన తాకి చూస్తే తప్ప నేను నమ్మడని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు అయిపోయిన తర్వాత వచ్చిన చదివితే 26 అంటే ఈస్టర్ అంటే ఆదివారం తిరిగి లేచాడు, ఆ సాయంకాలం అప్పుడు కనపడ్డాడు, శిష్యులు తోమా రోజు లేడు. కాబట్టి లేకపోయిన తర్వాత నేను నమ్మను అని చెప్పి తోమా చెప్పిన తర్వాత 8 రోజులు అయిన తర్వాత, అంటే దాదాపు ఇలాంటి ఒక రోజు అయి ఉంటుంది. ఆదివారానికి మొత్తం కలిసి 8 రోజులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక రోజు జరిగిన ఒక సంఘటన మీతో పంచుకొని నాటపడతా ఉన్నాను. తోమా ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండను, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి అంటే దాదాపు అంత ముందు ఆదివారం సాయంకాలం ఏం జరిగిందో అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు శిష్యులైన వారు. మరలా కూడా ఉన్నారు, మరలా తలుపులు వేయబడి. కాబట్టి ఈసారి అక్కడ ముందు ఏంటంటే తోమా కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు ఉన్నాడు. తోమా కూడా ఉన్నాడు. ఒక దేవుడు వచ్చి ఏమన్నాడు అంటున్నామా, మీకు సమాధానం కలిగారు. మరలా అదే మాటతో వారిని యేసు ప్రభు పలకరిస్తా ఉన్నాడు. తర్వాత తోమాను చూసి నీ వేలు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో వచ్చి అవిశ్వాసిని కాక విశ్వాసులై యుడుమను. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనేక మందితో కనబడతాడు, అనేక మందితో మాట్లాడతాడు, అనేక మందిని బలపరుస్తాడు. అందులో ఎక్కువ సార్లు శిష్యులతో కలుస్తాడు, శిష్యులతో మాట్లాడతాడు, శిష్యులు బలపరుస్తూ ఉంటాడు. మనం ఈ 2 రోజులు జరిగిన సంఘటన చదువుతా ఉన్నాము. ఆ 2 రోజుల సంఘటనలు కలిపి చదివిన మనకు ఏమర్థం అవుతుందంటే, ఒక్క తోమ కోసం మరలా ఆయన తిరిగి వచ్చాడు అని అనిపిస్తుంది. ఆయన తనను ప్రేమించే వారి కొరకు, తన వైపు చూసే వారి కొరకు, తనను గమనించే వారి కొరకు వారిలో ఉన్న ప్రతి అనుమానాన్ని, ప్రతి ఇరుకుని, ప్రతి ఇబ్బందిని అడ్రస్ చేసే దేవుడై ఉన్నాడు. ప్రతి వారి యొక్క భయంతో వారి మధ్యన ఆ తలుపులు వేసుకుని యూదులు భరించేట వాళ్ళు రూమ్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఏమంటారంటే మీకు సమాధానం కలుగుతారా అని చెప్తాడు. అది సాధారణంగా యూదులైన వారు ఒకరినొకరు పలికించుకునే మాటే, కానీ ఆ రోజు చెప్పే దాంట్లో ఒక ప్రత్యేకం ఏంటంటే వారి శాంతి సమాధానం లేదు. వారి హృదయాల్లో నెమ్మది లేదు. వారు యేసు ప్రభువును వెంబడించారు, యేసు ప్రభువే దేవుడు అని దాదాపు అర్థం చేస్తున్నారు. ఆయన అత్యున్నతుడైన దేవుడి యొక్క కుమారుడు అయి ఉంటాడని పేరు లాంటి వారు ఆయనతో మాట్లాడారు కొన్ని సందర్భాల్లో. ఇదంతా జరిగినప్పుడు సడన్గా ఆయన మరణించడం ఆయనకు అర్థం కాదు. సడన్గా ఆయన చెప్పినప్పుడు పాల్గొనడం వాళ్ళకి అర్థం కాలేదు. సడన్గా వారి వచ్చిన ఆయన అవమానపరచబడటం వారు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. వారి హృదయాల్లో శాంతి సమాధానం నెమ్మది లేదు. అలాంటి సమయంలో ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీకు సమాధానం కలుగుగాక, మీరు కలవరపడుతున్న మీ హృదయాలు శాంతి చేత నింపబడాలని చెప్తా ఉన్నాడు. మన దేవుడు ఎప్పుడైతే మనం కృంగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన అవసరం ఉంటుందో, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఆయన మాత్రమే ఇవ్వగలిగిన శాంతి సమాధానం కోసం మనం ఎదుర్కొంటామో, అలాంటి పరిస్థితుల్లో మనం చేయాలనుకుంటామో మన కోసం ఆయన వచ్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలో ఎంతగా ప్రేమిస్తాడంటే మనము కృంగి ఉన్న సమయాల్లో ఆయన మనం అంతగా విడిచిపెట్టాలని ఇష్టపడ్డు. మనము ఆయన సన్నిధి చేత నింపబడాలని, ఆయన చేత బలపరచబడాలని, ఆయన యొక్క శాంతిని సమాధానాన్ని మనం పొందుకోవాలని ఆశపడతాడు. దానికోసం ఆయన మన వద్దకు వచ్చే దేవుడై ఉన్నాడు. కానీ అందులో ఒక్క వ్యక్తి అయిన తోమ ఎప్పుడైతే నేను ఈ మాటలు నమ్మను, ఆయన శరీరం ఉందని చెప్తా ఉన్నారు, ఆయన మాంసం ఉందని చెప్తా ఉన్నారు, ఆయన ఎముకలు చెప్తా ఉన్నారు. అదే ఆ 5 వచ్చినప్పుడు గోతున్నట్టు మధ్య ఎముకలు మాంసం ఉండవని అదే ప్రకారం చాలా మాట్లాడతారు దేవుడు. అన్నీ ఉన్నాయని చెప్తున్నారు కదా. అన్నీ ఉన్న వ్యక్తి తలుపులు మూయబడినప్పుడు ఎలా లోపలికి వస్తారు అనే ఒక ఆలోచన తోమకు ఉంది. ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల అర్థాలు మనం దేవుడు నమ్ముకోవడానికి మనకు ఉంటాయి. మన ఆలోచన చాలాసార్లు దేవుడిని వెంబడించడానికి, దేవుడిని ఒప్పుకోవడానికి,
దేవుడి దగ్గర మనం తగ్గించుకోవడానికి మన ఆలోచన చాలాసార్లు మనకు అవకాశం ఇవ్వవు. దేవుడిని వెంబడించడం, దేవుడిని అంగీకరించడం, దేవుడిని ప్రేమించడం చాలాసార్లు కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. అలాంటి ఒక వ్యక్తి తోమాకి కనబడతా ఉన్నాడు. తోమ వాళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు, అరే ఈ శరీరం ఉన్నప్పుడు, మాంసం ఉన్నప్పుడు, రక్తం ఉన్నప్పుడు కడుపులో నుంచి ఎలా రాగలిగాడు యేసు ప్రభు అనే ఆలోచన తన హృదయంలో ఉంది. అందుకని అంటా ఉన్నాడు, ఇవన్నీ ఆయన ఉన్నాయని నేను ఒప్పుకోవాలంటే, నేను నమ్మాలంటే ఏం చేయాలంటారా? నేను నా వేలు ఆయన గాయాల్లో పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనంటా ఉన్నాడు. ఆయన గమనించిన వాడే, యేసు ప్రభు గమనించిన వాడే, యేసు ప్రభు చేసిన ప్రతి మేలుని, ప్రతి మిరాకిల్ని చూసిన వాడే. కానీ ఒక రోజు వచ్చేటప్పటికి ఆయన హృదయంలో విశ్వాసం అనేది కొంచెం నమ్మకంగా లేని స్థితిలో మనం చూస్తూ ఉంటాం. అందుకని తోమకు ఒక పేరు ఏంటంటే డౌటింగ్ థామస్ అని పిలుస్తారు. అంటే అనుమానపు తోమ అని పిలుస్తారు ఆయన బైబిల్ పెట్టలేదు. కానీ అది అనుమానం మాత్రమే కాదు, ఆయనకున్న ఒక ఆలోచన, ఆయనకున్న ఒక ఆలోచించడానికి ఒక మనిషి తరపున సేవ చేస్తాడు తెలవకుండా అనే ఆలోచన వచ్చింది. అందుకని అక్కడ దేవుడు ఆయన ఏం వస్తా ఉన్నాడు, వచ్చి ఏమన్నాడంటే, నీవు నా చేతులు నీ వేలు చాచి నా చేతులు చూడు, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసం కాక విశ్వాసమై విడుము. ఏ దేవుడైతే నన్ను అంటుకోవద్దని చెప్తాడు తిరిగి తర్వాత, అదే దేవుడు సంబంధించిన దేవుడు ఏమంటాడంటే, అంటుకోవడం మాత్రమే కాదు, నా గాయాల్లో నీ వేలు పెట్టి చూడు అని అంటా ఉన్నాడు. అంటే దాని వెనక ఉన్న కారణం ఏంటంటే అక్కడ జరుగుతూ ఉంది, అవిశ్వాసంగా ఉండొద్దు, నువ్వు విశ్వాసం కలిగి ఉండు. ఈ విశ్వాసం బలపరచబడటానికి నీకు ఏది కావాలంటే అది చేయి. నన్ను అంటుకుంటావా అనుకో, నా గాయాల్లో చేతుకుంటావా చేతి పెట్టు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు నీ అవిశ్వాసాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు కొంతమంది మనుషులను చూస్తాను, అయ్యా ఈ ఒక్కటి జరిగితే యేసు ప్రభు దేవుడిని ఒప్పుకుంటామయ్యా, ఈ ఒక్కటి జరిగితే యేసు ప్రభు గొప్ప దేవుడిని ఒప్పుకుంటాం, మేము మొత్తం పారిపోతామని చెప్పేవాళ్ళు చాలాసార్లు చాలా మంది మనుషులు ఉంటారు. తాను దేవుడిని రుజువు చేసుకోవడం మాత్రం కొరకు కాదు, కానీ వారి యొక్క అవసరాల కొరకు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేసేవాడే ఉన్నాడు. అనేక మంది జీవితాలు దేవుడు లేని స్థితిలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, కుటుంబాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు వారి హృదయాన్ని కట్టడానికి పరలోకపు ఆనందాన్ని వారి హృదయాల్లో, వారి జీవితాల్లో గమనించాడు. అదే దేవుడు ఇక్కడ తోమతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు అవిశ్వాసంగా ఉండడానికి వీడేదయ్యా, నువ్వు బలమైన విశ్వాసంగా ఉండాలి. ఈ విశ్వాసము బలపరచబడటానికి నన్ను తాకి చూస్తానంటే తాకడానికి నాకు అభ్యంతరం లేదు. నా గాయాల్లో వేలు పెట్టడానికి పెడితే తప్ప నీకు విశ్వాసం కలగాలనుకుంటే నా గాయాల్లో నీ వేలు పెట్టు అని అడుగుతా ఉన్నాడు. అదే దేవుడు ఈ రోజు కూడా మన మధ్య నిలబడి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీవు నన్ను వెంబడించాలంటే, నా ఇంటి విశ్వాసం ఉంచాలంటే, నీ జీవితంలో ఏం జరగాలని కోరుకున్నావో ఖచ్చితంగా నేను దాన్ని చేయడానికి సిద్ధపడతా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ చాలాసార్లు మనుషులు ఏం చేస్తారంటే, దేవుడు ఒక్క వేలు చేయి, నీకు నమ్మకంగా ఉంటాను, అయ్యే ఈ ఒక్క కష్టాన్ని దాటించు, మా జీవితం అంతా ఇష్టంగా ఉంటాను, మరి అందరికీ నేను చేయి దాడను, నేను దాటిపోవాలని చెప్తారు కూడా. చాలా మంది మనుషులు దేవుడి దగ్గర కూడా బేరాలుగా కనబడతారు, దేవుడు కూడా మోసం చేసేవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిగో ఈ యొక్క తప్పుని దాచిపెట్టి దేవుడి యొక్క దీవెన పొందుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉంటా ఉంటారు. చాలా మంది మనుషులైన వాళ్ళు కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పుడు, అమ్మా నీ హృదయాన్ని దేవుడికి సమర్పించు, నీ జీవితాన్ని దేవుడికి సమర్పించు, నీ హృదయంలో దేవుడిని చూడు, ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడని చెప్పినప్పుడు చాలా మంది మనుషులు ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే ఆ సమస్య నుండి దాటి బయటకు వెళ్తారో అప్పుడు మరలా మనసు తిరిగి తన పాప జీవితాన్ని వెళ్ళేవాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ తోమ ఎలా కనబడుతున్నారు తెలుసా? ఆయన వేలలో గాయాలు కట్టింది, వాళ్ళు ఆయన వేలు తీసుకెళ్ళి ఆయన గాయాలు కట్టలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని చూశాడో అప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నాడు. 20లో చూస్తారా? అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని అన్నాడు. పత్రిక మొత్తంలో చూస్తే నా దేవా అనే మాట మీకు ఎప్పుడు కనబడదు. అంటే పాత నిబంధన నుంచి అంటే యేసు ప్రభు దేవుడు వెళ్ళాడు, నా దేవా నా దేవా నిధులు చేయించి అనే మాట మాట్లాడతారు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభుని నా దేవా అని ఒకే ఒకసారి ఈ తోమ అనే వ్యక్తి మాత్రమే పిలుస్తారు. అంతకు ముందు మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారని చెప్పినప్పుడు
లేదా మీరు నా గురించి ఏమనుకుంటారని శిష్యులతో మాట్లాడినప్పుడు పేతురు అంటాడు, దేవుడి కుమారుడు అంటాడు. అంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని యేసు ప్రభుత్వంతో మాట్లాడతాడు. రెండవసారి ఖచ్చితంగా చెప్పాలంటే ఒకే ఒక్కసారి యేసు ప్రభుని దేవుడు అని సంబోధించిన రీతి కనబడతా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రభు 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 అని మాట్లాడతారు. ఒక్కరు కూడా ఇది దేవుడు అందరూ. కానీ తోమ ఏం చేస్తున్నాడు కదా, నా ప్రభు నా దేవ అని యేసు ప్రభు సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు నిజంగానే మా మధ్యన ప్రత్యక్షమయ్యాడని చూశాడో, ఎప్పుడైతే యేసు ప్రభు నా మధ్యన నిలబడ్డాడని చూశాడో, సిలువ వేయబడిన యేసు ఈయనే అని అర్థమైందో తోమకి వెంటనే ఏమన్నాడు తెలుసా, అయ్యా నువ్వు నా దేవుడివే ఒప్పుకుంటా ఉన్నాడు. యూదులైన వారికి దేవుడు అని ఒప్పుకోవడం చాలా అసాధ్యం. వాళ్ళు దేవుడిని మాట తన నోటితో పలకడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు అనే మాట ఈ అపరిశుద్ధమైన అపవిత్రమైన నోటితో పలకడానికి అది సరైనది కాదు నమ్ముతారు. బైబిల్లో శాస్త్రులు అనే పేరు మనకు కనబడుతుంది కదా. ఆ శాస్త్రులైన వాళ్ళ యొక్క పని ఏంటంటే, లేదా వాళ్ళ ఉద్యోగం ఏంటంటే, వాళ్ళు చేస్తూ ఉంటే ఆ శాస్త్రులు అనే ఒక గ్రూపు, ఆ గ్రూప్ ప్రజలు వాళ్ళు చేసేది ఏంటంటే, అప్పట్లో ఉన్న లేఖ భాగాలని అంటే పాత నిబంధన గ్రంథాలని ఒక ఆయన చదువుతూ ఉండేవాడు, ఒక శాస్త్రి గారు నిలబడి, మిగతా వాళ్ళందరూ కూర్చుని రాస్తూ ఉండేవారు. అది వాళ్ళకు పని. వాళ్ళు లేఖనాలని కాపీస్ చేస్తూ ఉండేవారు, వాళ్ళ పద్ధతిలో మారుస్తూ ఉండేవారు. అప్పుడు సున్నిత లేవు కాబట్టి చూసి రాయడానికి బొమ్మకి కావాలి కాబట్టి ఒక ఆయన నిలబడి చదువుతూ ఉండేవారు స్పష్టంగా. కొంతమంది కూర్చుని రాస్తూ ఉండేవారు. వాళ్ళకి శాస్త్రులు అనిపిస్తారు. ఈ రోజుల్లో మనం అనుకున్న మన సమాజంలో శాస్త్రులు వాళ్ళు ఒకటి కాదు. ఆ రోజుల్లో వాక్యాన్ని కట్టుకోవడానికి యోగ్యం కలిగిన వారిగా, వాక్యాన్ని పలకడానికి ధైర్యం కలిగిన వారిగా, వాక్యాన్ని రాయడానికి దేవుడు అప్పచేసిన పనిగా భావించిన వాళ్ళు ప్రత్యేకమైన గుంపు వాళ్ళు. వాళ్ళు బైబిల్లో ఎప్పుడైతే దేవుడు అని మాట వచ్చిందో వెంటనే రాసే వాళ్ళు అలాగే కలిగే వాళ్ళు కూడా నోరు చేతులు కలుపుని అప్పుడు వచ్చి ఆయన దేవుడు అని కలిగేవాళ్ళు. అప్పుడు ఆ చేతులు కలుపుని రాసేవాళ్ళు దేవుడు అని రాసేవాళ్ళు. అంటే దేవుడు అనే పదానికి అసలు వినిపించేవాళ్ళు వాళ్ళు. ఆ రోజులో ఎన్నిసార్లు ఆ దేవుడు అని పదం వచ్చినా సరే వచ్చిన ప్రతిసారి ఆ పదాన్ని కలిగి ఆయన నోరంతా కుండలో కలుపుకునేవాళ్ళు. రాసిన ప్రతి ఒక్కరు కూడా తమ చేతులు కాళ్ళు నీటిగా కలుపుకునేవాళ్ళు. దేవుడు అనే పదానికి వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత. అలాంటి వాళ్ళు దేవుడిని పలకడానికి ఈ నోరు ఎరుకుపోయి కాదు అని నమ్మేవాళ్ళు. అలాంటి వ్యక్తుల్లో పుట్టి పెరిగిన తమ మొట్టమొదటిసారి నూతన నిబంధనలో యేసు ప్రభువు దేవుడిని చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటంటే ఇదే దేవుడిని నేను అనుమానించాను, కానీ కాదు, ఆ దేవుడు నా కోసం మరలా వచ్చి నా వైపు నిలబడ్డాడు. నా అవిశ్వాసం నుంచి నన్ను విశ్వాసంలో నడిపించడానికి పరిశుద్ధులైన దేవుడు పర్వతానికి ఎక్కిపోకుండా నా మీద దిగి వచ్చేది అర్థమైంది. తన ఒక్కడి కోసం ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, తన ఒక్కడు అవిశ్వాసంలోకి దిగదారిపోవడం ఇష్టం లేక వారి వచ్చి మళ్ళా వచ్చి ఎలా నిలబడ్డాడో తమకు వస్తూ ఉన్నాడు. నాలాంటి వారి కోసం దేవుడు నా విశ్వాసాన్ని బలపరచడం కోసం మళ్ళా దేవుడు అదే పరిస్థితిలో నా వచ్చి దిగి వచ్చాడు నమ్మాడు. వాక్యం వాళ్ళ ఎన్నిసార్లు నీ విశ్వాసాన్ని బలపరిచేలాగా, నీ విశ్వాసాన్ని స్థిరపరిచేలాగా, నీ విశ్వాసంలో నువ్వు ఎదుగునట్టుగా ఎన్నిసార్లు ఎన్ని మేలు దేవుడికి రక్షణ చేశాడో ఈరోజు జ్ఞాపకం చేసుకోగలవా? ఎన్నిసార్లు మేలు పొందిన తర్వాత కూడా ఆయన దేవుడు ఆయన కోసం నేను ఏమన్నా చేస్తాను అని మెట్టులో నువ్వు అదేవిధమైన విషయం గమనించగలుగుతున్నావా? ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఎవరి ఒక్క పని నాకు సహాయం చేయి, ఈ ఒక్క కష్టం నుంచి బయటకు ఎక్కించు, ఈ ఒక్క శ్రమ నుంచి నన్ను బయటకు ఎక్కించడానికి నువ్వు ప్రార్థన చేసావో ఈరోజు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎన్నిసార్లు నీ పక్కన తన హస్తాన్ని చాపాడు, ఎన్నిసార్లు నీ కొరకు నీ విశ్వాసంలో నీ సర్వస్వం కొరకు నీ పక్కన బాబు చాపాడు. ఈరోజు నీకు జ్ఞాపకం వస్తే నువ్వు ఆయన విడిచిపెట్టలేదు కదా. తోమ అంటా ఉన్నాడు, నా ప్రభువా నా దేవా. ఈ మాట పలకడానికి తోమాకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, నా కోసం ఎంత చేసావు నువ్వు, నేను విశ్వాసంగా ఉండటం కొరకు మరలా నా వైపు నిలబడ్డావయ్యా. నువ్వు ఏమై ఉన్నావో ఈ పాపంలో ముందు చూసేవాళ్ళ నాకు ధరించావయ్యా. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వే ఆ దేవుడు. ఆ మాట మనం చదువుకున్నావా? నాలాంటి వారి కొరకు అనేక సార్లు కొట్టుకుపోయి నా కొరకు
అనేక సార్లు దారి తప్పే నా కొరకు, అనేక సార్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నా కొరకు, అనేక సార్లు పాపంలో దిగజారిపోయి దానికి కప్పు కొట్టడానికి ప్రయత్నం చేసే నా కొరకు మరలా నీ హస్తాన్ని చాలా సహాయం చేసావయ్యా. ఈ రోజు నుంచి నీకు నమ్మకంగా ఉంటాను. నువ్వు నా దేవుడిగా, నువ్వు మాత్రం నా దేవుడిగా కలిగి ఉంటానని చెప్పగలుగుతున్నావా? తోమ యేసు ప్రభువును నా దేవాలయం కలవడానికి రెండో కారణం ఉంది. అదేంటంటే పక్కన సాటి అపోస్తులైన వాళ్ళు, యేసు ప్రభువును వెంబడించిన వాళ్ళు ఆయన గురించి సాక్ష్యాన్ని చెప్పినప్పుడు నిజానికి ఇదే అపోస్తులు స్త్రీలు చేసిన సాక్ష్యాన్ని నమ్మరు. వారి సాక్ష్యం నమ్మరు కాబట్టి వాళ్ళ నమ్మకంలో బలపరచబడటానికి, విశ్వాసంలో స్థిరపరచబడటానికి యేసు ప్రభు వారి మధ్య నిలబడతారు. వారి భయాన్ని నుంచి వారిని విడిపించడానికి యేసు ప్రభు వారి మధ్య నిలబడి మీకు సమాధానం కలుగుతారు అని చెప్తాడు. మళ్ళీ వీరి మధ్య లేని తోమ కూడా అదే పరిస్థితిలోకి వస్తాడు. ఈ అపనమ్మకం అనే పాపాన్ని బట్టి నన్ను క్షమించయ్యా, నీ మాటలు గుర్తు పెట్టుకోలేని పాపం బట్టి నన్ను క్షమించయ్యా అని నా దేవాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ అందరూ గుర్తున్నది, ఒక పక్షవాయువు కలిగిన వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్తాడు, నీ పాపములు క్షమించబడి అని చెప్తాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటారు, ఏంటి నా పాపములు క్షమించడానికి అధికారము ఒక దేవుడికి వస్తుంది కదా అని మాట్లాడుకుంటా ఉంటారు. అంటే దేవుడు అక్కడే పాపములు క్షమించగలడు అని విషయాన్ని తెలిసిన తోమ యేసు ప్రభు నా దేవాన్ని చూస్తూ ఉన్నాడు. అయ్యా నేను పాపం చేశాను, అవిశ్వాసమనే పాపం చేశాను, నమ్మకపోవడమనే పాపం చేశాను, నువ్వు చెప్పిన మాటలు గుర్తు పెట్టుకోకపోవడమనే పాపం చేశాను, నా దేవుడిగా ఉండి నా పాపం క్షమించవా అని చెప్పినప్పుడు నా దేవాన్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ ప్రార్థన మనం చేయగలమా? అనేక సార్లు దేవుడి యొక్క స్వరం మనకు వినపడినప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో నింపబడినప్పుడు, ఆయన మాటలు మన జీవితాన్ని మన కళ్ళ ముందు చూపించినప్పుడు సరిచేసుకోలేని జీవితాన్ని బట్టి అయ్యా నన్ను క్షమించు, పాపములు క్షమించగలిగిన దేవుడు నేను మాత్రమే కదా తండ్రి, నా పాపాన్ని క్షమించని అడగలమా? అనేక సార్లు ఆయనకు వ్యతిరేకంగా ఆయన నామానికి అవమానకరంగా మన జీవితంలో తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి నా దేవా నా పాపాన్ని క్షమించని అడగలమా? అనేక సార్లు ఆయన మనం పడిపోతున్న వారిని, చెడిపోతున్న వారిని, ఈ లోకంలో ఏ నిరీక్షణ లేని వారిని ఆయన తన చెయ్యి బట్టి పైకి లేవలేసిన తర్వాత కూడా మరలా అనేక సార్లు ఆయన చేతి విడిచిపెట్టి లోక వైపు పరిగెత్తిన సమయాన్ని బట్టి అయ్యా క్షమించు, నా దేవుడిగా ఉందో అడుగుతున్నామా? తోమ అడుగుతా ఉన్నాడు దేవుడిని, అయ్యా నా ప్రభువా నా దేవా నేను ఇన్ని రోజులు నీతో కలిసి తిరిగినా సరే ఈరోజు నిన్ను చూస్తేనే కానీ నీ గాయాలు చేయి పెడితేనే కానీ నమ్మాలయ్యా నన్ను క్షమించు. చాలా మంది నాకు తెలుసు అనేక సార్లు దేవుడి నుంచి మీరు పొందుతున్న తర్వాత కూడా ఈ ఒక్క కష్టం దాటిపోతే చాలయ్యా నేను దేవుడికి ఇష్టంగా ఉంటాను చెప్పిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. ఈ ఒక్క కష్టం దాటిపోతే నేను ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉంటానని చెప్పేవాడు, దేవుడికి ఇష్టంగా ఉంటానని చెప్పేవాళ్ళు, దేవుడి పనికి అర్థాన్ని చెప్పిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. అలాంటి మనము సోమాన్ని చూసి ఈరోజు సోమ జీవితం నుంచి ఒక మాట చెప్పగలవా? దేవా అనేక సార్లు నువ్వు బలపరిచినా సరే, అనేక సార్లు నువ్వు లేవనెత్తినా సరే, అనేక సార్లు నా జీవితంలో నీ కార్యాలు చూసినా సరే నేను దేవుడిని మహిమపరచలేకపోతున్నానయ్యా. నువ్వు దేవుడిగా నా జీవితంలో కలిగి ఉండడానికి ఇష్టపడలేదయ్యా. నీ వద్ద నుంచి దీవెన పొందుకుంటున్నాను కానీ నీ నామానికి అవమానకరమైన జీవితం నాకు ఉందయ్యా. ఎలా అయితే పాపములు క్షమించగలిగిన నా దేవా నీవు నా దేవుడిగా ఉండు, నా పాపాలను క్షమించని అడిగాడు. నేను కూడా అలా అడుగుతాను చెప్పగలిగే ఈరోజు నాకు ఉంటుందా? చివరి భాగాన్ని కూడా నేను ఆశపడతా ఉన్నాను. 22లో వచ్చాను చూసినట్టయితే యేసు అంటా ఉన్నాడు, దేవుడు అంటా ఉన్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతను చెప్పిన. పేతురు అనేక సార్లు దేవుడి కార్యాలు చూసి నేను పాపలే అని చెప్పాడు. మొట్టమొదటిసారిగా తన గోరంతా శాపంతో నిండిపోయినప్పుడు అప్పుడు అంటాడు, దేవా నేను పాపాత్మను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటాడు. అదే పేతురు కొన్ని రోజులైన తర్వాత నీవు జీవము కలిగిన మాట కలిగిన వాడయ్యా, నేను విడిచి నేను ఎక్కగలుగుతానంటాడు. అదే పేతురు కొన్ని రోజులైన తర్వాత నీవు దేవుని యొక్క కుమారుడు అయ్యా అని చెప్తాడు. అలాంటి పేతురు
తన తొందరపాటుతనంతో అనేక సార్లు దేవుడితో మాట్లాడిన వ్యక్తులు కూడా రాని అనుమానము తోమకు వచ్చింది. శిష్యులందరూ ఆయన చెప్తా ఉన్నారు, అయ్యా నేను చూశాను దేవుడిని, ఆయన ఒక సమాధానం కలిగి కాక తన మాటతో తన స్వరంతో చెప్పగానే భయంతో నింపని మా హృదయాలు సంతోషంతో నింపబడింది, సమాధానంతో నింపబడింది. మా హృదయం గందరగోళంలో మా హృదయము విశ్రాంతి పొందింది, నెమ్మదిలేని మా హృదయము దేవుని యొక్క దీవెన పొందింది అని చెప్పినప్పుడు తమ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును చూశాడో తన గాయంలో వేలు కట్టలేదు, కానీ చూశాడు. చూడగానే అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు నా దేవుడు, అయ్యా నువ్వు నా దేవుడు, నా పాపమును క్షమించగలిగిన దేవుడు, నన్ను విశ్వాసంలో నడిపించడానికి, విశ్వాసంలో స్థిరపరచడానికి నన్ను ప్రేమించిన దేవుడు చెప్తా ఉన్నాడు. అలాంటి ప్రభావం దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు చూసావయ్యా, చూసి నమ్మవు అని. చూడక నమ్మిన వారు, చూడక నమ్మిన వాళ్ళు ఎవరు? చూడక నమ్మిన వారు మనమే. ఈరోజు యేసు ప్రభు మనం చూడలేదు, యేసు ప్రభు గాయాలు మనం చూడలేదు, యేసు ప్రభు సిలువ వేయబట్ట మనం చూడలేదు, యేసు ప్రభు అవమానపరచబట్ట మనం చూడలేదు, యేసు ప్రభు యొక్క మాటలు సరిగానే కానీ ఆయన ప్రభావం మనం లేదు. మనకు దేవుడు పెట్టిన పేరు తెలుసా? మనం ఎవరమంటాం? ధన్యులము. చూడక నమ్మిన మనము గమ్యము. చూడక నమ్మిన మనం ధన్యులము. నమ్మేమా లేదా? నమ్మితే ఎలా ఉంటామని చిన్న వాక్య ఎక్కడ ఆ విషయాన్ని మనం ధ్యానం చేసి ఈరోజు ముగిస్తున్నాం. దేవుడు అంటా ఉన్నాడు, మామా నువ్వు నన్ను చూశావు, చూసిన తర్వాత నమ్మావు, కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను చూడకుండా నమ్మే కారణం వస్తుంది. నా మాటలు చదివి నన్ను విశ్వసించే కారణం వస్తుంది. నా మాటలు, నా శక్తి కలిగిన జీవ మాటలు మీలాంటి వారు అనేక మంది ప్రకటించినప్పుడు పాపం వైపు, శాపం వైపు, నరకం వైపు పట్టుకుపోతున్న వాళ్ళు వారి చెవులు తెలిసి వారి హృదయాల్లో నా మీద విశ్వాసం చేసి రాబోతుంది, వారు ధన్యులుగా ఉంటారు అని చెప్తా ఉన్నారు. ధన్యులు అనే మాట దీవించబడేవారు. ధన్యులు అనే మాట తెలుగులోకి వచ్చిన ప్రతిసారి ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని తర్జుమా జరిగింది. దీవెనకు పాత్రులు, ఆశీర్వదించబడిన వారు. ఎవరైతే చూడకుండానే నమ్మారో వారు ఎవరైనా ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. వాళ్ళు మనమున్నామో లేదో ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు. తోమ అయితే తోమ కొరకు దేవుడు దిగి వచ్చాడు. తోమ కొరకు దేవుడు తన గాయాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు. తోమ కొరకు దేవుడు తనకు సమాధానం ఇవ్వడానికి, శాంతి ఇవ్వడానికి తోమ ముందు నిలబడి సమాధానం కలుగుతానని చెప్పాడు. తోమాన్ని చూసి ఆ దేవుడు చెప్పాడు. ఈరోజు మనము యేసు ప్రభువే దేవుడిని ఎలా ఒప్పుకుంటామో తెలుసా? మనం చూడలేదు కానీ నమ్ముతున్నాం. మనం చూడకపోయినా నమ్మడానికి కారణం ఏంటంటే ఆయన కూర్చిన మాట శక్తి కలిగినది, ఆయన కూర్చిన మాట బలం కలిగినది, ఆయన కూర్చిన మాట జీవము కలిగినది. ఆయన కూర్చిన మాట మన హృదయాలకు వెళ్ళినప్పుడు అది జీవము కలిగింది, మనలో జీవాన్ని తీసుకొస్తా ఉంది. యేసు ప్రభు గురించిన మాటలు వింటున్నప్పుడు మన ఖాళీ అయిన హృదయాలు నింపబడ్డాన్ని మనం అనేక సార్లు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతా ఉన్నాం. యేసు ప్రభు గురించిన మాటలు మన చెవుల్లోకి వెళ్తా ఉన్నప్పుడు అప్పటి వరకు మన హృదయాల్లో లేని శాంతి, సమాధానం, ఒక నిరీక్షణ కలగడం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు గురించిన మాటలు విన్నవారు నోరు తెచ్చి హృదయవంతంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జవాబుతాన్ని గమనించగలుగుతా ఉన్నాం. యేసు ప్రభు విశ్వాసం ఉంచిన వారి మనకు విశ్వాసం ఉంచిన వారు, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ప్రార్థన చేసినప్పుడు ఎవరికొకైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో ఒక మేలు జరగడానికి చూసినప్పుడు ఎవరైతే మేలు పొందారో వారి చుట్టుపక్కల వారందరూ యేసు ప్రభువులో జీవం ఉన్నది, యేసు ప్రభువులో దైవత్వం ఉన్నది, యేసు ప్రభువు నిజమైన దేవుడిని గమనించగలుగుతా ఉన్నారు. ఇలా రాబోయే తరం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే తరం వాళ్ళు ఎలా దీవించబడతారో, ఎలా ఆశీర్వదకరంగా మార్చబడతారో చెప్తా ఉన్నాడు. వారిలో మనం ఉన్నామో లేదో పరిచయం చేసుకోవాలంటే ఆయన మాటల ప్రకారం మనం జీవించగలుగుతున్నామా? తోమ ఆయన విశ్వాసం ఉంటుంది. ఆయన వచ్చాడంటే నమ్మలేదు, ఆయన విశ్వాసం ఉంచాడు, కానీ విశ్వాసము అవిశ్వాసంగా మారిపోయి క్రమంలో వెళ్తా ఉన్నప్పుడు ఆయన అనుమానపడ్డాడు. మన జీవితంలో ఎన్నిసార్లు దేవుడి చేత మేలు పొందినా సరే మనం విశ్వాసంగా ఎదగలుగుతున్నామా, అవిశ్వాసంగా వెళ్ళగలుగుతా ఉన్నామా? తన అవిశ్వాసాన్ని లేదా నమ్మకపోవటాన్ని పాపమని తాము ఒప్పుకుంటా ఉన్నాడు.
మనం కన్నా ఎక్కువ అనేక సార్లు అనేకమైన పాపంలోకి దిగజారిపోయిన తర్వాత అయినా సరే దేవుడి యొక్క దేవాలను క్షమించు అని అడగలుగుతున్నామా? చూడక నమ్మిన వారు ధనిలని చెప్తా ఉన్నారు. ఇక్కడ మన అందరూ దేవుడిని చూడకుండానే నమ్మిన వారము. మనం ధనిగా ఉన్నామో లేదో పరిశీలన చేసుకోవాలంటే మనం నమ్మకంలో ఉన్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. నమ్మిన వ్యక్తి ఆయన మాట విశ్వాసం ఉంచుతాడు. నమ్మిన వ్యక్తి సోమాలాగా ఆయనను నా దేవా నా ప్రభు అని పిలుస్తాడు. నమ్మిన వ్యక్తి సోమాలాగా నన్ను క్షమించగలిగిన దేవుడు నీవేనయ్యా నన్ను క్షమించు అని అడుగుతాడు. నమ్మిన వ్యక్తి ఈ రోజు నుంచి నువ్వు నా ప్రభువుకు నువ్వు ఏం చెప్తే అది చేస్తావు అంటాడు. నమ్మిన వ్యక్తి ఒక బానిస ఎలాగైతే తన యజమానికి ప్రభువుకు లోపడతాడో ఆ బానిసలాగా దేవుడికి ఉండడానికి సిద్ధపడతాడు. అదే మాట కొన్ని సంవత్సరాల తర్వాత పౌరులు అంటాడు, నేను మీకు బానిసని అంటే డెవలప్ అని పదం వాడతానంటే అర్థం ఏంటంటే ఖర్చు బానిస అని చెప్తాడు. నేను దేవునికి బానిస లాంటి వారిని, నా ఆలోచన కాదు, ఆయన ఏ ఆలోచన చేస్తే దాన్ని నేను వ్యవహరిస్తానని చెప్తాడు. నమ్మిన వాడు దేవుడిని దేవుడిగా కలిగి ఉంటాడు. అంటే ఆయన జీవితంలో జరిగిన తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకుంటాడు. నమ్మిన వాడు యేసు ప్రభువుని తన ప్రభువుగా ఎంచుకుంటాడు. యేసు ప్రభు చెప్పింది చెప్పినట్టు చేయడానికి ఇష్టపడతాడు. మనం నమ్మిన వారిగా ఉన్నామో లేదో ప్రయత్నం చేసుకోవాలంటే మన జీవితంలో జరిగిన వాటిని దేవుడి దగ్గర ఒప్పుకోగలుగుతా ఉన్నామా? మన జీవితంలో జరిగిన వాటిని యేసు ప్రభు దగ్గర సరి చేసుకోగలుగుతున్నామా? మన జీవితంలో జరిగిన వాటి విషయంలో అయ్యా నన్ను క్షమించు, నువ్వు నా దేవుడివి, నా పాపమును తుడిచివేయగలిగిన వాడు నీవేనయ్యా, నా పాపమును తుడిచివేయి, నా మీద కావాల్సిన శిక్షను కొట్టివేసి దేవుడిగా మాట్లాడాలి అడగలుగుతున్నామా? సోమాలాగా నువ్వు నా ప్రభువు అయ్యా, నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను, నీ కొరకు సాక్షిగా నిలబడతానని చెప్పగలుగుతున్నామా? అలాంటి జీవితం ఉంటేనే మనము ధన్యులము. చూడకుండానే దేవుడికి వచ్చాము, ఆయన మాటల చేత పట్టుబడ్డాము. కానీ ఈ రోజు నమ్మిన వారిగా ఉన్నామా, ధన్యులుగానే ఉన్నామా? పరిచయం చేసి వారిని ఆశపడతా ఉన్నాను. మన జీవితాల్లో దేవుడికి వ్యతిరేకమైన సంఘటనలు జరిగినప్పుడు, దేవుడికి ఇష్టం లేని చేసినప్పుడు, దేవుడికి ఇష్టం లేని పరిస్థితులకు మన జీవితాలు సంభవించినప్పుడు, లేదా తోమాలాగా ఆయన మాటలకు నమ్మకత్వంగా లేని సమయాల్లో మరలా తోమాలాగా తిరిగి వచ్చి నువ్వు నా దేవుడు అయ్యా, నన్ను క్షమించే దేవుడు నీవయ్యా, నా పాపాలను కొట్టివేయగలిగిన దేవుడు నీవయ్యా అని ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవా నా ప్రభువుని, నువ్వు ఏది సెలవిస్తే అది నేను చేస్తాను, నువ్వు నా ప్రభువుగా ఉండటానికి నేను నిన్ను సమర్పించుకుంటానికి చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా? కేవలం నమ్మామని వేరొకే ఉందా? కానీ ఇలాంటి జీవితం మనకుందా? ఈరోజు పరిస్థితి చేస్తున్నామా? చిన్న ప్రార్థన చేసుకున్నాము.